ఆహారం తీసుకునే విషయంలో సరైన అవగాహన లేకపోతే మంచి ఆహార పదార్థాలుగా చెప్పబడిన 2 రకాలని కలిపి తినడం వల్ల ఊహించని అనర్థాలు కలిగి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహారం దానిలో లభించే పోషక విలువలను గుర్తించడమే కాకుండా మన శరీర పరిస్థితి, వాతావరణం, ఋతుధర్మాలకి అనుకూలంగా కూడా ఉండాలి. మండే వేసవిలో వేడి పదార్థాలు, కాఫీలు, టీలు తీసుకోవడం ఎవ్వరికీ ఇష్టంగా ఉండదు. అలాగే మంచిది కాదు కూడా. అలాగే మంచి శీతాకాలంలో కూల్ డ్రింక్స్ ఇష్టం ఉండదు. కానీ వాటిని మొహమాటానికో లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేస్తూనో తీసుకున్నాం అనుకోండి, శరీరంలో మార్పులు కలిగి వికారంగా ఉండి ఆకలి తగ్గిపోయి క్రమబద్ధమైన పద్ధతికి ఆటంకం ఏర్పడుతుంది. అంటే డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఇక మనం మోడర్నైజ్డ్గా ఉండడం మొదలుపెట్టాం కదా, దాని పేరుతో రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలిపేసి సలాడ్స్ చేసుకుంటున్నాం. వాటి రుచికి ప్రలోభపడిపోయి, అంటే మనం వాటికి అట్రాక్ట్ అయిపోయి దానివల్ల కలిగే దుర్గుణాలను తెలుసుకోకుండా తీసుకోవడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. ఇక లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు తేనె తీసుకోవడం మంచిది. అలాగే వేడి నీళ్లు వాడడం కూడా మంచిది. కానీ వేడి నీటితో తేనెని కలిపి తీసుకుంటే మాత్రం దోషపూరితమైన ఆరోగ్యాన్ని పెంచుతుందన్నమాట. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేడి కలిగించే చేపలు, ఆవ నూనె కల పదార్థాలను కానీ తీసుకోకూడదు. అదేవిధంగా చల్లగా ఉండే ప్రాంతాలలో ఆవ నూనెని ఎక్కువగా వాడుకోవాలి. బాగా ఆకలైనప్పుడు కాఫీలు, టీలు, ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ లాంటివి తీసుకోకూడదు. చక్కగా భోజనం చేసేయాలి. అలా కాకుండా వేళ కాని వేళలలో భోజనాన్ని చేయకూడదు. సపోజ్ ఎప్పుడైనా లేట్ అయ్యి భోజనం స్కిప్ అయితే అలాంటి టైంలో భోజనం చేస్తే మనకి డైజెషన్ సరిగ్గా అవ్వదన్నమాట. డైజెషన్ కండిషన్స్ మారిపోతాయి. అలా భోజనం టైం మారిపోయినప్పుడు ఏదైనా అల్పాహారం తీసుకుంటే బెటర్. దానివల్ల డైజెషన్లో పెద్దగా మార్పులేం రావు. అలా అని కాఫీ టీలు మాత్రం తాగొద్దు. చేపలు, పాలు కలిపి చేసిన పదార్థాలని, ఆహారాలని తీసుకున్నందువల్ల చాలా ప్రమాదం. పాలు, చేపలు కలిపిన మిక్స్డ్ థింగ్ ఏదైతే ఉంటుందో అవి విరుద్ధమైన లక్షణాలని కలిగి ఉంటుంది. సో ఇది చాలా డేంజరస్. బాగా కూల్గా ఉన్న లిక్విడ్స్ని, వేడిని కలిగించే లిక్విడ్స్ని ఒక్కసారిగా బాడీలోకి తీసుకోవద్దు. అలా తీసుకోవడం వల్ల కొన్ని వికారాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా తేనె వేడి చేసి తీసుకుంటే చాలా రకాల అనర్థాలు కలుగుతాయి. విరోచనాలు అవుతున్నప్పుడు ఆ వ్యక్తి పాలతో తయారు చేసిన పదార్థాలను కానీ, మినుములు అంటే ఊరద ఉంటుంది కదా, ఊరద్దాలు, దాంతో చేసిన వంటకాలను కానీ తీసుకోకూడదు. విరోచనాలు అవ్వని వాళ్ళు దుంపకూరలు, కారం ఎక్కువగా ఉన్న పదార్థాలని తినకూడదు. దుంపకూరలు డైజెషన్ని లేట్ చేస్తాయి కాబట్టి విరోచనం అసలే అవ్వదు కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయిపోద్ది. కఫం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. అలా కఫం ఎక్కువగా ఉన్నప్పుడు పాలు, పెరుగు, అలాగే స్వీట్స్ తీసుకోకూడదు. ఇవి ఆ కఫానికి సరిపడవు. అలాగే పుల్లగా ఉన్న లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటిని పాలతో కలిపి తీసుకోకూడదు. తేనె, నెయ్యి ఈక్వల్ రేషియోలో కలిపిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఓకేనా? రాత్రి భోజనంలో పెరుగు వాడకూడదు. ఎందుకంటే జలుబు చేసుకొస్తుంది, ఒక రకమైన గసలాగా వస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇది నిజం కూడా. ఇవి ఆయుర్వేద పరంగా చెప్పబడిన విరుద్ధ ఆహారాలు అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటాను కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.